బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నారాయణపేట జిల్లా కృష్ణా మండల కేంద్రంలో మొసలి కలకలం రేపింది. సమీపంలోని కృష్ణా నది నుంచి గ్రామంలోని తపాలా కార్యాలయంలోకి మొసలి ప్రవేశించింది. సమాచారం అందుకున్న పోలీసులు మొసలిని వలలో బంధించి నదిలో వదిలారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా మొసలి జనావాసాల్లో వచ్చినట్లు పోలీసులు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నారాయణపేట జిల్లా కృష్ణా మండల కేంద్రంలో మొసలి కలకలం రేపింది. సమీపంలోని కృష్ణా నది నుంచి గ్రామంలోని తపాలా కార్యాలయంలోకి మొసలి ప్రవేశించింది. సమాచారం అందుకున్న పోలీసులు మొసలిని వలలో బంధించి నదిలో వదిలారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా మొసలి జనావాసంలోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి. బ్రాహ్మిణి ఈ వర్షాకాలంలో ఇప్పుడు కృష్ణానది దాదాపుగా అంటే కృష్ణానదికి నీళ్లు వస్తున్న సందర్భంగా ఎక్కడైతే ఆ ముసళ్ళు ఈ కృష్ణానదిలో అక్కడక్కడ పొదలలో ఉన్నాయి అవన్నీ కూడా ఈ నీరు ఎక్కువ రావడంతో కూడా ఈ నదిలోకి నీరు ఎక్కువగా రావడంతో కూడా ముసళ్ళన్నీ కూడా బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. అయితే ఇందులో భాగంగానే ఆ కృష్ణా మండలం అంటే కృష్ణానదికి పక్కనే ఉంటుంది ఈ కృష్ణ అనే గ్రామం రాయచూరుకి సమీపంలో. అయితే కృష్ణ అయితే గ్రామం ఉందో ఆ గ్రామంలోకి కృష్ణానది నుంచి కూడా ఈ ఒక ముసలి రావడం జరిగింది. గ్రామంలోకి వచ్చిన తర్వాత ఆ గ్రామంలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ ఆవరణలోకి ఈ ముసలి రావడం జరిగింది. దీంతో ఒకసారి కూడా గ్రామస్తులంతా అక్కడ ఉండే వాళ్ళంతా కూడా ఒకసారిగా వాళ్ళకు భయభ్రాంతులు చెందినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడికి పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి పోలీసులు చేరుకొని ఆ ముసలిని పట్టుకొని మళ్ళా కృష్ణానదిలోకి వదలడం జరిగింది. అయితే ఏదైతే కృష్ణానదికి నీరు వస్తుందో అక్కడ ఈ వర్షాల నుంచి కర్ణాటక ఎగువ ప్రాంతంలో అట్లాగే తెలంగాణలో ఈ ముఖ్యంగా రాయచూరు కర్ణాటక ఆ బార్డర్లో మొత్తం కూడా మహబూబ్నగర్ జిల్లా బార్డర్లో కూడా వర్షాలు అధికంగా పడడంతో కూడా కృష్ణానదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో కృష్ణానదిలో ఉన్నటువంటి ముసలన్నిటి కూడా అంటే ఒడ్డుకు చేరుకునే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కృష్ణా గ్రామంలోకి ఈ ఏదైతే ముసలు ఉందో అక్కడికి పోస్ట్ ఆఫీస్ దగ్గరికి చేరుకోవడం ఆ ఊరంతా ఒకసారిగా తిరగడంతో కూడా ఆ గ్రామస్తులంతా కూడా ఒకసారిగా భయాందోళన చెందినటువంటి పరిస్థితి. అయితే సేఫ్ గా కూడా అందరూ కూడా పోలీసుల సహకారంతో గ్రామస్తుల సహకారంతో కూడా పోలీసులు కూడా ఆ ముసలిని బంధించడం జరిగింది. వాళ్ళలో బంధించి మరి తిరిగి అక్కడికి కృష్ణానదికి చేరడం జరిగింది. అయితే ఈ వరదల కారణంగా కృష్ణానదిలో చాలా ముసళ్ళు ఉన్నాయి. అయితే ఆ కృష్ణానదికి నది ఒడ్డుకు ఎవరు వెళ్ళకూడదని కూడా పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఆ గ్రామం నదికి ఉన్నటువంటి సమీప గ్రామాల సంబంధించినటువంటి అందరికి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే టామ్ కూడా వేయడం జరిగింది. ఎవరు కూడా నదికి వరద వస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా నది వద్దకు ఎవరు వెళ్ళకూడదు. ముసళ్ళు ఉంటాయి, అట్లాగే వివిధ విష సర్పాలు కూడా ఉన్నాయి. అందుకే ఎవరు కూడా ఆ నది పరాగ ప్రాంతంలోకి వెళ్ళకూడదని కూడా పోలీసులు హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి కనిపిస్తున్నది. అయితే ఈ నేపథ్యంలో ఆ గ్రామానికి సంబంధించినటువంటి అంతా కూడా ఒక వైపున కూడా అంతా ఒక తీగని బంధించాలనేది అనేది కూడా గ్రామ రైట్ వెంకటేష్, థాంక్యూ.